నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నింగిలోకి దూసుకుపోయిన GSAT-20 శాటిలైట్ ఫ్లోరిడా కేప్ కెనావెరల్ వేదికగా ప్రయోగం. భక్తులతో కిటకిటలాడుతున్న శబరిమల, అయ్యప్ప దర్శనానికి 10 గంటల సమయం. 7వ రోజు అసెంబ్లీ సమావేశాలు, కీలక బిల్లులకు ఆమోదం. టీటీడీ పాలక మండలి నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేస్తున్న భక్తులు, చైర్మన్ బిఆర్ నాయుడుకు వెల్లువెత్తిన అభినందనలు. కల్తీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన తిరుపతి, వెలుగులోకి షాకింగ్ విషయాలు. తిరుమల శ్రీవారి నిత్య అన్నదానంలో మరో ఐటెం కలిపేందుకు పాలక మండలి తీర్మానించడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆపద మొక్కులవాడు, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిపై ఎంతో నమ్మకంతో తిరుమలకు వచ్చే భక్తులకు స్వామివారి సేవలు మరింత చేరువ చేసేందుకు టీటీడీ నూతన పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ నూతన ధర్మకర్తల మండలి సమావేశం చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన సోమవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి తీసుకున్న ముఖ్య నిర్ణయాలను చైర్మన్ మీడియాకు వివరించారు. భక్తులకు నిత్య అన్న ప్రసాదం మెనూలో అదనంగా మరొక పదార్థాన్ని చేర్చాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. టీటీడీ చైర్మన్ తీసుకున్న నిర్ణయానికి భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లల సాంస్కృతిక కార్యక్రమాన్ని, పౌరాణిక పద్య నాటకాలను తిరుపతి మహతి కళాక్షేత్రంలో నిర్వహించారు. తిరుపతి పద్మనాభ నేషనల్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో వేడుకగా సాంస్కృతిక కార్యక్రమాలను మహతిలో 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిల్లలు, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. సమాజానికి ఉపయోగపడే సందేశాత్మక నాటకాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఒక సాంఘిక సంఘ సంస్కర్తగా కూడా దీంట్లో సంపాదించిన కొంత డబ్బులను వాళ్ళకి హెచ్చిస్తూ ఈ లోకంలో మనం పుట్టినందుకు మనం ఎలా ఉండాలి, ఆ లోకానికి వెళ్ళిన తర్వాత ఆ దేవుని దగ్గర మనం ఏం చెప్పాలి, మనం ఒక సాక్షిగా ఉండాలని ఈ యొక్క కళారంగంలో ఉన్నతమైనటువంటి కార్యాలను చేస్తూ 10గురికి ఆదర్శంగా ఉండాలని, ఇంకా నూతనమైనటువంటి వ్యక్తులకు రాబోయే తరానికి ఒక ఆదర్శంగా ఉండాలని అందుచేత చేసేటటువంటి ప్రయత్నం ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. జ్ఞానప్రద శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక దీపోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. జ్ఞానప్రద వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు కార్తీక సోమవారం సందర్భంగా కార్తీక దీపాలని బాగా అందరూ చాలా పెద్ద ఎత్తున మన అధ్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థినులు చాలా ఉత్సాహంగా ఈ దీపారాధనలో పాల్గొని మన జ్ఞానప్రద వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీపాలన్నింటినీ వెలిగించి పండగ వేడుకగా జరుపుకోవడం చాలా సంతోషదాయకం. కార్తీక సోమవారం ఈరోజు చాలా ప్రశస్తమైన దినంగా భావించి ఈరోజు ఇక్కడ దాదాపు 50,000 దీపాలు వెలిగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీలో అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, రీసెర్చ్ స్కాలర్సు, నెక్స్ట్ స్టూడెంట్స్ అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా జయప్రదంగా నిర్వహించబడింది. అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయంలో లక్ష ద్వీపోత్సవ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా భరద్వాజ తీర్థంలో లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని దేవస్థానం ప్రధాన అర్చకులు కరుణాకరన్ గురుకుల ఆధ్వర్యంలో దేవస్థానం పౌరోహితులు లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో బాపిరెడ్డి దంపతులు, డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి దంపతులు మరియు దేవస్థానం ప్రధాన అర్చకులు, పౌరోహితులు, వేద పండితులు, అర్చకులు, స్థానిక భక్తులు పాల్గొన్నారు. శివాయ నమః.
2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం సాధ్యాసాధ్యాలపై టీటీడీ కసరత్తులు ప్రారంభించింది. కలియుగ దైవం తిరుమలేశుని దర్శనార్థం నిత్యం లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. భక్తుల కోసం 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, 10,500 రూపాయల ప్రత్యేక దర్శనం, ఆర్జిత సేవలు, స్లాట్ దర్శనం, సర్వదర్శనం అని పలు రకాలుగా ఉన్నాయి. భక్తుల్లో అత్యధికులు సామాన్య భక్తులు కావడం గమనార్హం. రద్దీ ఉన్న సమయాల్లో వైకుంఠం 2వ క్యూ కాంప్లెక్స్లోనే దాదాపు 30 గంటలు స్వామివారి దర్శనం కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. స్లాట్ దర్శనం అంటే శ్రీనివాసం, విష్ణు నివాసంలో ఆధార్ కార్డు ద్వారా దర్శన సమయం కేటాయిస్తారు. దీంతో 2-3 గంటల్లోనే దర్శనం పూర్తవుతుంది. అయితే ఈ టికెట్లు పరిమితమే. అలాగే అలిపిరి శ్రీవారి మెట్టు నుంచి కాలినడకన వచ్చే భక్తులకు గతంలో దివ్య దర్శనం అనే పేరుతో కొన్ని టికెట్లను కేటాయించేవారు. ఇందులో భాగంగా 2-3 గంటల్లోనే దర్శనం చేసుకోవచ్చు. అయితే గత ప్రభుత్వం దీన్ని రద్దు చేసింది. 2 దశాబ్దాల కిందట ఐవి సుబ్బారావు ఈవోగా ఉన్న సమయంలో కంకణాలను ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ప్రతి భక్తుడి చేయికి రిస్ట్ బ్యాండ్ తరహాలో ఒక కంకణాన్ని ట్యాగ్ చేస్తారు. ఈ కంకణం వాటర్ ప్రూఫ్ తరహాలో ఉంటుంది. దీన్ని తిరుపతిలోని అనేక కేంద్రాలతో పాటు రేణిగుంట వంటి ప్రాంతాల్లో చేతికి వేసేవారు. దీంతో ఈ విధానంలో మనకు కేటాయించిన సమయానికి వెళ్ళి 2-3 గంటల్లో దర్శనం చేసుకొని రావచ్చు. చైర్మన్ బిఆర్ నాయుడు ఈ అంశాన్ని గతంలో ప్రస్తావించారు. దీన్నే తిరిగి అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. 30 సంవత్సరాల క్రితం వరకు సామాన్య భక్తుడు కూడా మూల విరాట్ని అత్యంత సమీపంగా అంటే కులశేఖరుడి పడి వరకు వెళ్లి దర్శనం చేసుకునేవారు. ప్రస్తుతం వీఐపీలు 10,500 రూపాయల దర్శనాలకు మాత్రమే అక్కడి వరకు అనుమతిస్తున్నారు. ఆ తర్వాత కాలంలో లఘు దర్శనం అని ఏర్పాటు చేశారు. దీని ప్రకారం గరుడాల్వార్ సన్నిధి నుంచి జయా విజయాలను దాటి స్నపన మండనం వరకు వెళ్లి దర్శించుకునేవారు. తర్వాత దీన్ని కూడా రద్దు చేసి గరుడాల్వార్ సన్నిధి నుంచి దర్శనం అందిస్తున్నారు. దీనికి మహాలఘు దర్శనం అని పేరు పెట్టారు. దీన్ని పాలక మండలి పరిగణలోకి తీసుకోవాలని శ్రీవారి భక్తులు కోరుతున్నారు. కథకుడు, కవి, రంగస్థల కళాకారుడు పులికంటి కృష్ణారెడ్డి వర్ధంతి సందర్భంగా కళాకారులు తిరుపతిలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. రచయిత, కవి, రంగస్థల నటుడు, రాయలసీమ చిన్నోడు పులికంటి కృష్ణారెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా ఈరోజు రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. పులికంటి కృష్ణారెడ్డి గారు ఎన్నో నవలలు, కవితలు రాసి అందరి మన్ననలు పొందారు. ముఖ్యంగా ఆయన తిరుపతి వాసి, ఇక్కడే బండ్లీదిలో ఆయన నివాసం ఉండేవారు. ముఖ్యంగా ఆయన ఏకపాత్రాభిమాని, దుర్యోధన పాత్ర వేసి ఆయనకు ఎంతో ఇష్టమైన పాత్ర దుర్యోధన పాత్ర. మయసభలో ఆయన దుర్యోధన పాత్ర వేసి తిరుపతి వాసుల్లో అందరికీ సుపరిచితులయ్యారు. ఒక కవి, రచయిత్రి, ఒక నటుడు కూడా. ఆయన అన్ని విధాల ప్రజల కోసం అనేక రచయితలు రచించి జ్ఞానం కలిగే విధంగా రచయితలు రచించడం జరిగింది. ఆయన 17వ వర్ధంతి రాయలసీమ రంగస్థలి తరపున జరుపుకోవడం, ఆయన సామాన్య వ్యక్తిగా ప్రజల్లో ఆయన చూస్తే కవి అనుకోరు చూసినట్టు ఆ వ్యక్తిని. అటువంటి సామాన్య జీవితం గడిపినటువంటి గొప్ప ఉన్నతమైన వ్యక్తి పులికంటి కృష్ణారెడ్డి గారు. టెంపుల్ సిటీలో కల్తీ వ్యవహారం అటు యాత్రికులను ఇటు స్థానికులను కుదిపేస్తోంది. వీధి పక్కన ఉన్న పానీపూరి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, స్వీట్ షాపులలో కల్తీ తారాస్థాయికి చేరింది. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలో దారుణమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రోడ్డు పక్కన ఉన్న జ్యూస్ సెంటర్లో తనిఖీ చేసి జ్యూస్లో మోతాదుకు మించి రసాయనాలు వాడుతున్నట్లు గుర్తించారు. మోతాదుకు మించి ఫుడ్ కలర్స్ వాడటంతో ప్రాణాలకే ప్రమాదం అని తెలిసి కూడా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని తెలిపారు. మరోవైపు పలు హోటల్స్లో తనిఖీ చేశారు. వంటలో వినియోగించే పదార్థాల శాంపిల్స్ సేకరించారు. కుళ్ళిపోయిన కూరగాయలు, కాలం చెల్లిన పదార్థాలను సీజ్ చేశారు. వంటగదిలో దుర్వాసన, మురుగునీరు పేరుకుపోయినట్లు గుర్తించి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కొన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వాడే నూనె సరిగ్గా లేకపోవడంతో 5,000 రూపాయలు జరిమానా విధించారు. తీరు మార్చుకోవాలని హెచ్చరిస్తున్నారు. తీరు మారకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు. మొత్తంగా హోటల్స్లో జరుగుతున్న వాస్తవ పరిస్థితులు ప్రజల కళ్ళకు కనపడుతున్నాయి. తిరుపతి పట్టణంలో ఎంతోమంది యాత్రికులు బయటి ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఈ అపవాదు ఖచ్చితంగా పోవాల్సిందే. ప్రతి హోటలు, ప్రతి ఏరియా విజిట్ చేసి ఖచ్చితంగా కేసులు ఫైల్ చేయాల్సి ఉంటుంది. కలర్స్ వాడడంలో ఏమవుతుంది, అన్సేఫ్ వస్తున్నాయి. అన్సేఫ్ వస్తే కోర్టుకు 5-6 ఏళ్ళు తిరగాల్సి వస్తుంది. వాళ్ళు తిరగాల, మేము తిరగాల, అంత అవసరమా? కాబట్టి గమనించాల్సిన విషయం, కలర్స్ ఎటువంటి వాడకూడదు, చైనా సాల్ట్ వాడకూడదు. ఎక్స్పైరీ స్టాక్ కూడా చూసుకోండి.
స్టోర్లో మొన్న ఓడలు చూసే బొద్దింకలు ఉన్నాయి కుప్పలు కుప్పలుగా. ఆ మాత్రం 24 hours కంప్లైంట్ వచ్చిన వారు జాగ్రత్త పడకుంటే ఎట్లా? ఆల్రెడీ క్లోజ్ చేసాం. పబ్లిక్ కూడా ఓడ వాడేటప్పుడు కానీ ఏదన్నా ఈ చికెన్ పకోడా వాడేటప్పుడు కానీ కలర్స్ ఉంటే పబ్లిక్ కూడా దండించాలా. హోటల్ యాజమాన్యానికి భయం ఉంటుంది. ఇప్పుడు ఓడ కలర్ మారిందంటే ఆయిల్ మారిందనే అర్థం, పూరి కలర్ మారిందంటే ఆయిల్ మారిందనే అర్థం. కేశవరెడ్డి విద్యా సంస్థల ఆధ్వర్యంలో కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుపతి పిఎల్ఆర్ కన్వెన్షన్ హాల్లో శివలింగాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేశవరెడ్డి పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ప్రత్యేక ఆకర్షణగా బాలగణపతి విగ్రహాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు తల్లిదండ్రులను అలరింపజేశాయి. నిత్యం విద్యతోనే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు, భారతదేశ ఔన్నత్యాన్ని తెలిపేలా అనేక కార్యక్రమాలను కేశవరెడ్డి విద్యా సంస్థలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. వ్యసనాలకు బానిస కాకుండా పుస్తక పఠనం చేయడం ద్వారా సమాజంలో గొప్ప స్థాయికి ఎదిగేందుకు వీలు పడుతుందని డీఎస్పీ శ్రీలత తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీలత విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకుముందు ఝాన్సీ లక్ష్మీబాయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీలత తహసునీసా బేగం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ బాల్యం నుండి పుస్తక పఠనం చేయడం ద్వారా జ్ఞానశక్తి పెంపొందుతుందని, ప్రతిరోజు గ్రంథాలయానికి విచ్చేసి గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలను చదవడం ద్వారా మేధోశక్తి పెరుగుతుందన్నారు. రాబోయే రోజులలో విద్యకు అధిక ప్రాధాన్యత లభిస్తుందని, ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు గ్రంథాలయాలను ఉపయోగించుకొని పోటీ పరీక్షలలో ఉత్తీర్ణులు కావాలని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ చిన్న ఏజ్ నుండే మీరు ఈ బుక్స్ చదవడం బాగా అలవాటు చేసుకోండి. ఆ బుక్స్ వల్ల తెలియని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏదైనా ఒక డిబేట్ కాంపిటీషన్స్ కానీ, ఎలక్యూషన్స్ కానీ, ఎస్ఏ రైటింగ్స్ ఇలా అన్నీ పెడితే మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పిన మాట సుధామూర్తి గారి ఆ స్టోరీ మీకు కొంతమందికి మాత్రమే గుర్తుంటుంది. తర్వాత అదే మీరు చదివినప్పుడు తెలియకుండా ఒక సినిమా చూసినా కానీ నెక్స్ట్ డేకి మనకి అది ఎరేజ్ అయిపోయి ఏదో ఇంపార్టెంట్ మాత్రమే గుర్తుంటాయి. అదే ఒక బుక్ చదివితే ఆ బుక్లో ఉన్న ప్రతి అక్షరం మనము ఇమాజినేషన్ చేసుకోగలం. ఇమాజిన్ చేసుకుంటే మనమే ఒక కొత్త చిత్రాన్ని మనం బిల్డప్ చేసుకోవాలి. ఒక్కొక్క పర్సెప్షన్ ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు రామాయణంని నార్త్ ఇండియాలో ఒకలా చెప్తారు, సౌత్ ఇండియాలో ఒకలా చెప్తారు. రామాయణంని చాలామంది చాలా రకాలుగా రాశారు. ఒక్కొక్కరి పర్సెప్షన్ ఒకటి. అది మనకి త్రూ నాలెడ్జ్ బుక్స్ చదివినప్పుడు మాత్రమే వస్తుంది. అకాడమిక్స్తో పాటు మనము చదవాల్సిన చాలా పుస్తకాలు ఉన్నాయి. సో ఎంతసేపు మనము స్కూళ్ళలో మన అకాడమిక్స్ ర్యాంకులు మార్కులే కాకుండా మనము ఎలా మన జీవితాన్ని చక్కదిద్దుకోవాలి, ఎలా మనం ధైర్య సాహసాలతో ఉండాలి. సో తల్లిదండ్రుల మాట అన్నది చాలా ఇంపార్టెంట్ అన్న. ఇందాక చాలా మంది ఇక్కడ కన్నీళ్లు పెట్టారు మేడం అమ్మ పాట పాడేటప్పుడు. ఎందుకంటే అమ్మ ప్రేమ కంటే గొప్పదైనది ఏదీ లేదు. ఇందిరాగాంధీ 107వ జయంతిని పురస్కరించుకొని తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించుకున్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఆమె చేసిన సంస్కరణలో బ్యాంక్స్ జాతీయకరణం చేయటమే కాకుండా పేదవాళ్ళకి గరీబీ హఠావో నినాదంతో కూడు గుడ్డ అనే దాన్ని నిర్వహించడమే కాకుండా పాకిస్తాన్తో యుద్ధంలో ఘన విజయం సాధించిన మన ఇందిరాగాంధీ గారు అదేవిధంగా విద్యుత్తును ఇంప్లిమెంట్ చేయటమే కాకుండా రాకెట్లను పంపించడంలో కూడా విజయవంతం సాధించడం ఇందిరాగాంధీ గారి ఘనత. ఆమె చేసిన సంస్కరణలో చెప్పుకోవాలంటే ఎన్నో ఉన్నాయి. భారతదేశం అభివృద్ధికి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన ఆ మహనీయురాలికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా నివాళులు అర్పించుకుంటూ ఆమెని ఈ దేశ ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఇందిరాగాంధీ జయంతిని ఈరోజు తిరుపతిలో పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము. ఆమె అడుగుజాడలో నడవాలని చెప్పేసి ఇప్పుడున్నటువంటి యువతకి, నాయకులకి అందరికి కూడా మేము పిలుపుస్తున్నాము. దేశం కొరకు ప్రాణాలు ఇచ్చినటువంటి గొప్ప నాయకురాలు ఆయమ్మ ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు చేశారు. అందులో పొరుగు దేశం అయినటువంటి పాకిస్తాన్ 2 భాగాలు చేసి భారతదేశానికి భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రాకుండా చాలా దూరపు చూపుతో యుద్ధాన్ని 1971లో ప్రకటించి 2గా చేసి భారతదేశాన్ని బలోపేతం చేసినటువంటి గొప్ప మహానాయకురాలు ఇందిరాగాంధీ.
10వ తరగతి విద్యార్థులకు పరీక్ష గడువు తేదీని ప్రభుత్వం పొడిగించినట్లు తిరుపతి జిల్లా ఉప విద్యాశాఖ అధికారి బాలాజీ తెలిపారు. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు ముఖ్యమైన గమనిక, 10వ తరగతి పరీక్షలు మార్చి నెలలో జరుగుతున్న దృష్ట్యా 10వ తరగతి పరీక్షలకు సంబంధించినటువంటి నామినల్ రోల్స్, అదేవిధంగా ఫీజు చెల్లింపు కార్యక్రమం 26వ తేదీ నవంబర్ 26వ తేదీ వరకు పెంచడం జరిగింది. కాబట్టి విద్యార్థులందరూ కూడా తప్పక వారి ఫీజును వారి హెడ్ మాస్టర్ గారి దగ్గరికి చెల్లించి ఫోటో ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళ యొక్క మచ్చలు, మోల్స్ అన్నీ కూడా ఆన్లైన్లో నమోదు చేయించుకొని పరీక్షలకు అందరూ హాజరయ్యేటట్లుగా ఉండవలసిందిగా తల్లిదండ్రులకు తెలియజేస్తున్నాం. సో పరీక్షల కాలము కొంతకాలంలో ప్రారంభమవుతుంది కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులందరినీ కోరేది ఏమిటంటే ఎటువంటి టెన్షన్ లేకుండా చక్కగా విద్యార్థులందరినీ కూడా వాళ్ళ పాఠశాలలకు పంపించి విద్యాబుద్ధులు నేర్పించి మంచి చదువును, బాధ్యతను నేర్పించవలసిందిగా ఈ తల్లిదండ్రులందరినీ కూడా నేను వేడుకుంటున్నాను. చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధిలో దివంగత ఎమ్మెల్యే సత్యప్రభ సేవలు చిరస్మరణీయమని చుడా చైర్మన్ కటారి హేమలత తెలిపారు. మంగళవారం చిత్తూరు నగరంలోని బలిజ భవన్లో బలిజ సంఘం ఆధ్వర్యంలో దివంగత ఎమ్మెల్యే సత్యప్రభ 4వ వర్ధంతి పురస్కరించుకొని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బలిజ సేవా సంఘం నాయకులు ఆరని తులసిరాం, కోలా కిరణ్, విశ్వనాథ్, పార్థసారథి నాయుడు, బాలాజీ, గోపి, కిషోర్, కంద, అధిక సంఖ్యలో సేవా సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆ కుటుంబం చేసిన సేవా కార్యక్రమాలు కావచ్చు, అవన్నీ కూడా 100 సంవత్సరాలు ఉన్నప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తారనమాట. ఆదికేశ్ నాయుడు ఫ్యామిలీ అంటే ఆనాడు ఎప్పుడో మనం మహాభారతంలో కర్ణుడి గురించి చదువుకున్నాము, విజయనగర సామ్రాజ్యంలో వచ్చి విన్నాము. కానీ సమకాలీన రాజకీయాల్లో ఆ దంపతులు కలిసి పనిచేయడము పూర్వజన్మ శుభ్రంగా భావిస్తూ మన చిత్తూరుని ఒక మోడల్ సిటీగా తీసుకురావడానికి చాలా వరకు కృషి చేశారు. ఆమె యొక్క అడుగుజాడల్లోనే మన చిత్తూరు నగరాన్ని మరింత డెవలప్ చేయాలని మేము కూడా చాలా వరకు ఆ మాటల్ని తీసుకొని ముందుకెళ్ళాము. ఇబ్బందులు ఉన్నటువంటి పేద ప్రజానికానికి చేతికి వెముక లేనట్టుగా వాళ్ళు దానగుణం చేయడం ఇది చాలా గొప్పతనం. ఎందుకంటే అందరికీ డబ్బు ఉండేవాళ్ళు వాళ్ళకన్నా మించిన వాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ ఎక్కడైనా పెట్టే వాళ్ళ దగ్గరికి ఎవరైనా పోతారు. ఆ విధంగా అలాంటి మనస్తత్వం కలిగినటువంటి వారు మన బలిజ కులంలో పుట్టడం చాలా గొప్పతనం. టీటీడీ ఉద్యోగుల పట్ల ఔదార్యాన్ని ప్రదర్శించిన టీటీడీ ట్రస్ట్ బోర్డు నిర్ణయాలను ఉద్యోగులు అభినందించారు. 10% బ్రహ్మోత్సవ బహుమానాన్ని పెంచి ఇవ్వడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. టీటీడీ ఈవో, చైర్మన్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అన్ని విషయాలలో సద్భక్తులతో అన్నీ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఎంప్లాయీస్కి బ్రహ్మోత్సవ బహుమానము ఫస్ట్ బోర్డు మీటింగ్లోనే చేయడము, 10% పెంచడము, బోర్డుకి, చైర్మన్ గారికి జేసీఐ యూనియన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లే తిరుమల తిరుపతి దేవస్థానంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు కూడా బ్రహ్మోత్సవం బహుమానం ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తుంది. దాన్ని కూడా ఇచ్చినందుకు కూడా చైర్మన్ గారికి, బోర్డు మెంబర్లందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా టీటీడీ ఎంప్లాయీస్కి ప్రతి ఏటా బ్రహ్మోత్సవ బహుమానం ఇస్తారు. పోయినసారి 14,000 ఇచ్చారు. ప్రతి సంవత్సరము 10%, 5% పెంచుకుంటూ వచ్చారు. ఈసారి 10% పెంచటము, అది కూడా మాకు 14,000 నుంచి 15,400 ఎంప్లాయీస్కి ఇవ్వటము చాలా ఆనందదాయకంగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే బ్రహ్మోత్సవాలలో కష్టపడినటువంటి ఉద్యోగులందరికీ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము 10% పెంచి మాకు బ్రహ్మోత్సవ బహుమానం కానుకగా ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. ఉద్యోగస్తుల కష్టానికి తగిన ఫలితం దక్కింది. అలాగే ఉద్యోగస్తులకి ప్రతి సంవత్సరం జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో ఎంతగానో అటు భక్తులకు సేవ చేస్తూ ఇటు ఉద్యోగంలో సేవ చేస్తూ ఉన్న వాళ్ళకి బ్రహ్మోత్సవ బహుమానం అనేది 15,400 పెంచడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాము. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సంకటహర చతుర్థి వేడుకలు ఘనంగా నిర్వహించారు అర్చకులు. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం ఆస్థాన మండపం నందు మంగళవారం సంకటహర చతుర్థి వ్రతం నిర్వహించారు. అత్యంత వైభవంగా సంకటహర గణపతి వ్రతం ఉదయం మరియు సాయంత్రం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సంకటహర చతుర్థి వ్రతమునకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో శ్రీ గురుప్రసాద్, ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్లు కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు చిట్టిబాబు, రవి తదితరులు పాల్గొన్నారు. మహిళల కోసం ఏర్పాటు చేసిన పింక్ టాయిలెట్లు మహిళలు వినియోగించుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య మహిళలకు పిలుపునిచ్చారు. తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన పింక్ టాయిలెట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మౌర్య మాట్లాడుతూ నగరంలో మహిళల కోసం ఆర్టీసీ బస్టాండ్ మరియు శ్రీనివాసం వద్ద ప్రత్యేకంగా పింక్ టాయిలెట్లు ఏర్పాటు చేయడం జరిగిందని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇందులో మరుగుదొడ్లతో పాటు పిల్లలకు పాలిచ్చేందుకు ప్రత్యేక గది ఏర్పాటు చేయడం జరిగిందని మహిళలు ఉచితంగా వినియోగించుకోవచ్చునన్నారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో పలుచోట్ల నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మరుగుదొడ్లు ఏర్పాటు చేశామని, వినియోగంలో లేని వాటిని తొలగిస్తామని తెలిపారు. ప్రజలకు అవసరమైన చోట మరికొన్ని మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తామని కమిషనర్ తెలిపారు. మనము ఈ పింక్ టాయిలెట్ అనేది మనకి కార్పొరేషన్ పరిధిలో ఒకటి కన్స్ట్రక్ట్ చేసాము లాస్ట్ ఇయర్ వాటర్ ప్లస్ కింద. అది చాలామందికి ఇంకా ఆడవాళ్ళకి అవగాహన లేకపోవడము, ఇంకా ఫ్లోటింగ్ అనేది తక్కువ ఉంది అక్కడ. సో అక్కడ బోర్డ్స్ కూడా పెట్టేసి అవగాహన పెంచుతాము. పింక్ టాయిలెట్ అది కూడా ఉచితంగా ఓన్లీ ఆడవాళ్ళకి అండ్ ఆల్సో చేంజింగ్ రూమ్, పిల్లలకి చేంజింగ్ కోసం పెట్టడం జరిగింది. అది అందరు వాడుకోవాలి. అలాగే మిగతా ఏవైతే టాయిలెట్స్ అండ్ యూరినల్స్ ఉన్నాయో వాటిని కొన్ని డిఫెక్ట్ అయి ఉన్నాయి మన సిటీలో. సో అవి ఐడెంటిఫై చేసేసి అవి రిమూవ్ చేస్తాము. ఆపరేషనల్ పెడితే ఈ ప్లేసెస్లో వాడుకుంటారనేవి కూడా ఇంజనీరింగ్ వాళ్ళు చెప్పాము, ఐడెంటిఫై చేసేసి ఆపరేషన్లో తీసుకురావాలనేసి. ఎందుకంటే ఇక్కడ ఫ్లోటింగ్ పాపులేషన్ ఎక్కువ కాబట్టి, యాత్రికులు ఎక్కువ వస్తుంటారు కాబట్టి చాలా తక్కువ ధరతోనే మనం టాయిలెట్స్ రన్ చేసి వాళ్ళకి క్లీన్గా పెడితేనే యూస్ చేసుకోగలుగుతారు. అదర్వైజ్ ఎస్పెషల్లీ ఆడవాళ్ళు పిల్లలకి ఎక్కడంటే అక్కడ వెళ్ళలేరు కాబట్టి అందుకు ఈ టాయిలెట్స్ పైన ఫోకస్ చేసి ఏవైతే మనకి ఇంకా 29 టాయిలెట్స్ ఉన్నాయో వాటిని కూడా క్లీన్గా మెయింటైన్ చేయడానికి ప్రయత్నిస్తాం. తిరుపతి ప్రజలకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించిన కూటమి ప్రభుత్వానికి జనసేన నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. నూతన పార్లమెంట్ చైర్మన్ గారు ఒక గొప్ప మంచి పరిణామం. 6 నెలల తర్వాత సుదీర్ఘమైన అధికారం వచ్చిన 6 నెలల తర్వాత ఒక మంచి నిర్ణయం తీసుకొని గతంలో ఎప్పుడైతే ఏ అంశాలపైనైతే జనసేన పార్టీ పోరాటాలు చేసిందో అవన్నీ కూడా నిన్నటి దినం వాళ్ళు మాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సంతోషకరం. చైర్మన్ బిఆర్ నాయుడు గారికి, పార్లమెంట్ సభ్యులందరికీ కూడా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాం. వడ్డెర్లను ఎస్సీ జాబితాలో చేర్చాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర వడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షులు దేవర్ల మురళి మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. కింద ఉండేది మన ప్రభుత్వమే, పైన ఉండేది మన ప్రభుత్వమే. ఇప్పుడు మా యొక్క వడ్డెర్ల గళాన్ని మీరు అసెంబ్లీలో మీరు సభ దృష్టికి తీసుకొని రావాలా. సభలో ప్రవేశపెట్టి దీన్ని మంజూరు చేసి మాకు ఆమోద ముద్ర వేసి మీరు కేంద్రానికి పంపించినట్లయితే మీకు మేము పూర్తిగా రుణపడి ఉంటామని కూడా ఈ సందర్భంగా మేము మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మళ్ళా కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఆ జీవోని ఇంప్లిమెంట్ చేస్తూ జరగబోయే అసెంబ్లీలో మరి మా కులాన్ని ఎస్టీలో చేర్చాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్కి కూడా తెలియజేశాం. అన్నమయ్య కళాక్షేత్రం పునరంకిత ఉత్సవాల్ని డిసెంబర్ 11 నుంచి నిర్వహిస్తున్నామని చైర్మన్ విజయ్ శంకర్ స్వామి తెలిపారు. డిసెంబర్ 11వ తారీఖు గీతా జయంతి. గీతా జయంతి అంటేనే ధర్మాన్ని, ధర్మో రక్షిత అధర్మంపై ధర్మం విజయం సాధించింది. ఆ గీతా జయంతి సందర్భంగా అన్నమయ్య కళాక్షేత్రం ఆల్రెడీ నడుస్తూ ఉన్నది, కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్నమయ్య కళాక్షేత్రం పునరంకితం అని మళ్ళీ పునరంకితం చేస్తూ ఒకసారి కార్యక్రమం పెట్టాం. దానికి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక 3 రాష్ట్రాల నుంచి భక్తులు పాల్గొంటున్నారు. స్వామీజీలు, సాధుసంతులందరూ కూడా పాల్గొంటున్నారు. ఇక్కడ పునరంకితం ఉత్సవం చేసుకొని అక్కడి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం వరకు గీతా జయంతి సందర్భంగా ధర్మాన్ని కాపాడాలని గీతా యాత్ర చేస్తున్నాం. ఆ యాత్రలో 10,000 మంది పైన ఉంటారు. ఏపీ ఈఏపీ 2024 కౌన్సిలింగ్ ఆలస్యం కావడం పట్ల ఆంధ్ర విద్యార్థి సంఘం సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. బీఫార్మసీ కౌన్సిలింగ్ ఈ రోజు జరగకపోవడము, నిర్లక్ష్యం చేయడము ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈ రోజు విద్యార్థుల పక్షాన, విద్యార్థుల తల్లిదండ్రుల పక్షాన ఈ యొక్క ప్రభుత్వాన్ని ఆంధ్ర విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తా ఉంది. రాష్ట్రంలో దాదాపు 80,000 మంది బైపీసీ విద్యార్థులు
80,000 మంది బైపీసీ విద్యార్థులు, ఇంకొక 20,000 మంది ఈ రోజు ఎంపీసీ నుంచి బైపీసీకి వచ్చి బీఫార్మసీ ఫార్మ్ డి జాయిన్ అవ్వాలనుకున్న విద్యార్థులు, దాదాపు 1,00,000 మంది విద్యార్థులు ఈ రాష్ట్రంలో కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తూ ఉంటే 30 కళాశాల యొక్క యాజమాన్యాలు ఇంకా జీవోలు ఇష్యూ చేయకుండా, కొంతమంది చెప్తారని చెప్పి 30 కళాశాల యాజమాన్యాలు జీవో ఇష్యూ చేయకపోతే కౌన్సిలింగ్ రన్ చేసుకుంటే ఏమవుతుందని చెప్పేసి, కౌన్సిలింగ్ రన్ చేసుకుంటే ఆ 30 కళాశాల యాజమాన్యాలు కోర్టుకు పోతే ఈ రాష్ట్రంలో 1,00,000 మంది ఉన్నటువంటి విద్యార్థులు బీఫార్మసీ జాయిన్ అవ్వాలనుకున్న విద్యార్థులకి ఆ కౌన్సిలింగ్ ఈ సంవత్సరం కూడా ఆగిపోతే సగం విద్యా సంవత్సరం పోవడమే కాదు, పూర్తి విద్యా సంవత్సరమే లేకుండా నిర్వీర్యం చేయడం కోసము ఈ యొక్క ఉన్నత అధికారులు కావచ్చు, విద్యాశాఖ మంత్రి కావచ్చు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారని చెప్పేసి ఆంధ్ర విద్యార్థి సంఘము విద్యార్థుల పక్షాన తెలియజేసుకుంటా ఉంది. స్విమ్స్ రేడియాలజీ విభాగంలో ఎంఆర్ఐ పాత్ర, ఎంఆర్ఐ ఇన్ వోకల్ లివర్ లెసియన్స్ అనే అంశంపై వైద్యులకు ఉపన్యాస కార్యక్రమాన్ని శ్రీ పద్మావతి ఆడిటోరియంలో నిర్వహించారు. I would want you guys also to chip in whenever you have any questions or doubts, and I'll also be needing few volunteers who are senior residents or junior residents, whoever. I'll probably need 3-4 of them, so I'll keep asking. Okay, so moving on, what I will be doing today is to discuss a little bit about the typical appearance of few focal lesions. I can't cover the whole spectrum because for days if you cover all the lesions. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 78,130 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 7,088 రూపాయలు. 1 కేజీ వెండి ధర 93,600 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 96 రూపాయల 60 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నింగిలోకి దూసుకుపోయిన GSAT-20 శాటిలైట్, ఫ్లోరిడా కేప్ కెనావెరల్ వేదికగా ప్రయోగం. భక్తులతో కిటకిటలాడుతున్న శబరిమల, అయ్యప్ప దర్శనానికి 10 గంటల సమయం. 7వ రోజు అసెంబ్లీ సమావేశాలు, కీలక బిల్లులకు ఆమోదం. టీటీడీ పాలక మండలి నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేస్తున్న భక్తులు, చైర్మన్ బిఆర్ నాయుడుకు వెల్లువెత్తిన అభినందనలు. కల్తీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన తిరుపతి, వెలుగులోకి షాకింగ్ విషయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.